అమ్మవారి శాలలో శ్రీ వాసవి మహిళా సభ్యులు గౌరవ పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్తీక శుద్ధ దశమి సందర్భంగా 10 రోజుల పాటు అమ్మవారికి శ్రీ వాసవి మహిళా మండలి సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రతిరోజు కార్తీక మాసం సందర్భంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం సోమవారం 10 రోజులు పూర్తి కావడంతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి 10 రోజులు పూజలు అందుకున్న తర్వాత నిమజ్జనం కొరకు శ్రీ వాసవి మహిళా మండలి సభ్యులు అమ్మవారిని మేళ తాళాలతో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ కార్తీక మాసం సందర్భంగా అమ్మవారి శాలలో అమ్మవారికి ప్రతిరోజు పూజలు నిర్వహించి 15 రోజుల తర్వాత గౌరవమును గాజులపల్లి రైల్వే స్టేషన్ దగ్గర మరకతలింగం దేవాలయం యందు నిమజ్జనం చేయటం జరుగుతుందని, అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉంటారని, ఈ రోజు 15 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా అమ్మవారికి గ్రామోత్సవం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప శెట్టి, కళావతమ్మ, కాలువ వాణిశ్రీ, జక్క రాజేశ్వరి, కాలువ విజయ, కాలువ అనురాధ, శ్రీ వాసవి మహిళా సభ్యులు పాల్గొన్నారు. शिवज्योति सर्वकामदा చల్లని సంధికి చంద్రహారతి చరిత శాశ్వత మంగళహారతి శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా జై వాసవి, జై వాసవి, జై వాసవి. మన నూనెపల్లి ఆర్యవేశ అమ్మవారిశాలలో 25 సంవత్సరముల నుంచి కార్తీక శుద్ధ దశమి నుంచి కార్తీక దశమి వరకు 15 రోజులు గౌరీ కేదారేశ్వరి గౌరీదేవి పూజ జరుపుచున్నాము. ఈ గౌరీ పూజకు మన నూనెపల్లి ఆర్యవేశ మహిళామణులు అందరూ కలిసి జయప్రదం చేస్తూ ఉన్నాము. జై వాసవి. 25 సంవత్సరముల నుంచి మేము ఈ గౌరమ్మను నిర్విఘ్నంగా చేస్తున్నాము. ఏ ఆటంకం లేకుండా అమ్మవారు బాగా చేయించుకుంటా ఉంది. 15 రోజులు చేసిన తర్వాత ఈ రోజు 15వ రోజు ప్రతి సంవత్సరము సాయిబాబా గుడి దగ్గరికి వెళ్తుంటే ఈ రోజు గాజులపల్లి దగ్గర ఉండే మరకతలింగం దగ్గరికి వెళ్ళి అమ్మవారిని అక్కడ నిమజ్జనం చేసి అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వస్తాము. అక్కడే వనభోజనాలు కూడా ఏర్పాటు చేయడం అయింది. ఇదంతా మా మహిళా మండలి వాళ్ళ సహకారంతో చేస్తున్నాము. ఇలాగే ఇంకా కొనసాగాలని మేము ఆశిస్తున్నాము. జై వాసవి, జై జై వాసవి. నూనెపల్లి ఆర్యవేశ సంఘం వాళ్ళు, యువజన సంఘం వాళ్ళు, ఆర్యవేశ మహిళా మండలి కమిటీ మెంబర్స్ అందరం కలిసి కట్టుగా చేసుకొని 25 ఏళ్ల నుంచి మేము ఈ గౌరమ్మ పూజలు మేము సక్రమంగా బాగా నిర్ణయిస్తున్నాము. కావున అందరికి మహిళా మండలి తరఫున అందరికి కృతజ్ఞతలు చెప్తున్నాము. ఈ
ఈ గౌరమ్మను ఇక్కడ అంగరంగ వైభవంగా తప్పట్లు తాళాలతో ఊరేగింపుతో మేము నిమజ్జనం మరకటిలింగం దగ్గర గాజులపల్లి మరకటిలింగం దగ్గర నిమజ్జనం చేసి అక్కడ వనభోజనాలు చేసి అందరం కలిసి హిందువులము ఒకటి ఐక్యమయ్యి మేము అందరం చేస్తున్నాము. ఈ రోజులు పూజలు జరుగుతాయి. ఇసుక గౌరమ్మ మరియు కుమ్మరింటి గౌరమ్మను తీసుకురావడం జరుగుతుంది. శంకరుడి సమేత పార్వతీదేవి కూడా పూజలు జరుగుతాయి. ఈ 15 రోజుల పూజల అనంతరం నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఈసారి గాజులపల్లెలో నిర్వహించడం మరకత లింగానికి పూజలు చేసి అక్కడ వదలడం జరుగుతుంది. ఈ పూజ యొక్క అంతరార్థం ఏంటి అంటే అందరూ సుఖ శాంతులతో మంచిగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ నూనెపల్లె మాత్రమే కాకుండా నంద్యాల ఇంకా అంత దేశ విదేశాల్లో అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈ పూజ మంచిగా నిర్వహించడం జరిగింది. అలాగే మంచిగా కూడా జరిగింది. ఇందుకు సహకరించిన అందరికీ మా యొక్క మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై వాసవి. మహిళా మండలి తరపున మేము 20 సంవత్సరాల నుంచి గౌరీమాత పూజలు చేస్తున్నాము. గౌరీమాత దశమి నుంచి దశమి వరకు చేస్తాము. అమ్మవారు చాలా పవర్ఫుల్. గౌరమ్మ మాతకు కళ్ళు ఏర్పడుతున్నాయి. అలా 3 సంవత్సరాలు అయింది. ఇక్కడ నూనెపల్ల వాళ్ళు కోరుకున్న ప్రతి ఒక్క కోరిక అమ్మవారు నెరవేరుస్తుంది. పెళ్లిళ్ళు అయితేనేమి, సంతానం అయితే ఇంకా ఏ ఇబ్బందులైనా అమ్మవారు నెరవేర్చి చాలా పవర్ఫుల్ గా అవుతుంది. మాకందరికి చాలా ఉత్సాహం ఉంది. చాలా బాగా జరుపుకుంటున్నాం. హలో అండి, ఎలా ఉన్నారు? నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డూ సపోర్ట్ నంద్యాల న్యూస్ 9 and thank you for all the support and love.